అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా చిత్రానికి రావు బహదూర్ గురించి సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. ఈ సినిమా ఇంతవరకు రావటానికి ప్రధాన కారణమైనటువంటి మహేష్ బాబు గారికి, నమ్రత గారికి మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ కూడా ఎంత అద్భుతంగా పనిచేసినా మేమంతా ఇంచుమించుగా కొత్త వాళ్ళ లెక్క కింద వచ్చామండి ఈ సినిమాకి. ఆయన పేరుతోటే ఒక రకంగా మేము ముందుకు వెళ్ళగలిగాం మార్కెట్లో. ఈ సినిమా గురించి మా సినిమా ఏదైనా మేము చెప్పుకోవాలంటే వెనకాల ఒక పెద్ద మనిషి కావాలి. ఆ సపోర్టు అనురాగ్ రెడ్డి గారు, శరత్ గారి వల్ల మాకు వచ్చింది. నిన్నటి వరకు మేము చెప్పాం మా సినిమా గురించి, ఏదో మేము ఏం చేస్తాం అది చెప్తున్నాం. మీడియా వాళ్ళు విడివిడిగా నన్ను చాలామంది అడిగేవారు, ఏంటండి అని అడిగేవారు. మేమంతా ఓపెన్గానే మాట్లాడాను, ఏం చేయదు, ఏమి దాచుకోకుండా చెప్పాను. మీడియా వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం. అంటే మేము ఏం చేసామో తెలియబడతాకి చాలా టైం పడుతుంది. అది ఇప్పుడు వీళ్ళందరూ కష్టపడి చేసాం, నేను ఆనంద బాష్పాలు కాలుస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈ కష్టం వెనకాల మరి చూస్తుంటే ఇంత కొత్త సినిమా, ఇంత కొత్త కథ ఎలాగ ఎన్నుకున్నారు ఈ శరత్ గారు, అనురాగ్ రెడ్డి గారు, నమ్రత గారికి ఎలా నచ్చింది, నేను ఎలా జాయిన్ అయ్యాను, అంతా ఒక కళ్ళలాగా అనిపిస్తుంది నాకు. పేరునే చెప్పలేను కానీ మా ఫస్ట్ అయితే మహా వెంకటేష్ గారు కెప్టెను ఈ సినిమాని మొత్తం ఆ కథ నమ్మి ఆయన మమ్మల్ని నమ్మింతో అన్నది పెద్ద సవాలు. ఎంతోమంది ప్రొడ్యూసర్కి అవకాశం ఇద్దామని చూశారు, ఆయన అవకాశం వినియోగించుకోలేకపోయారు ఎవరని. కాదు ఈ కథ శరత్ గారు, శరత్ అనురాగ్ రెడ్డి వాళ్ళు ఓకే చేస్తారు కదా. ఫస్ట్ మీరు సత్యదేవ్ గారితో చేయించాలని ఫిక్స్ అయిపోయారు, దానికోసం టైం పట్టింది అంతే. తర్వాత నేను రావాల్సి వచ్చింది, నేను వచ్చాను. అంటే ఇది ఇప్పుడు అందరూ చూసిన తర్వాత ఇలా ఇంత డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటున్నావు ఏంటి, లక్కీగా బయటపడుతున్నారు. కానీ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. ఆయన పెర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారు 5 గంటలు 6 గంటలు మేకప్ అంటే ఏదో అనుకున్నాం, ఇంత శ్రమ ఉందా దీంట్లో, ఇంత అంటే కొన్ని శ్రమలకి విలువ కట్టలేం. ఆ శ్రమ ఇక్కడ ఇవాళ థియేటర్లో చూసిన వాళ్ళు రెండోసారి చూస్తున్నాం, సినిమా ఒకసారి చూసినా రెండోసారి చూడాలనిపిస్తుంది. ఓటీటీలో అయితే అంత ఎఫెక్టివ్ అనిపించదని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఏంటి మనం ఎక్కడో అమెరికా దాకా వెళ్ళిపోయాం ఆనపత్రి నుంచి అని చెప్పి నేను ఒక రకమైన వీళ్ళందరూ ఈ నిర్మాతగా అంతకంటే ఏం కావాలి ఆనందం నాకు. సినిమా సక్సెస్ అయ్యిందని 10 మంది ఫోన్ చేసి చెప్తుంటే ఇలాంటి అద్భుతమైన సినిమా తీసామా, ఇందులో ఒక పార్టా నేను అనిపిస్తుంది. ఓ పక్క మహేష్ బాబు గారు ఆయన ఉన్నారు. ఇన్ని కలపాతలతో ఈ సినిమా ఇంతవరకు వచ్చింది. ఎలా సత్యదేవ్ గారు పుట్టినరోజు నాటి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్, బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో సినిమా వెళ్తుంది, అందుకుంది. ఈ ఆనందాలు అన్నీ మనం పంచుకోవడానికి వేళ సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. మన సినిమాలో పనిచేసినటువంటి 24 క్రాఫ్ట్స్ అంటే పేరుని చెప్పలేను అందరి గురించి కూడా, అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. అందులో ఎక్కువగా దినేష్ గారు, ఎక్కువగా ఆయనతో టచ్లో ఉంటున్నాం మేము, అందుకని దినేష్ గారి పేరు ఎక్కువ గుర్తు వస్తుంది. ఇంకేదో చెప్పాలనుకుంటున్నాను, గుర్తు రావట్లేదు. సరే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ